అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేత అంబటి మురళీకృష్ణ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే అనేక అంశాలను వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గతేడాది మే నెలలోనే రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసీ కాపీని బయటపెట్టారు. రైల్వే శాఖ ఏడాది కిందటే కార్పొరేషన్కు ఎన్ఓసీ కాపీని పంపితే ఇప్పటి వరకు నిర్మాణాలను ఎందుకు నిలుపుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. గుంటూరు నగర నడిబొడ్డున మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా 15 అంతస్తుల భారీ గృహ సముదాయం కడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆదిత్య ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ ఎన్ఓసీని రైల్వే శాఖ రద్దు చేసిందన్న ధూళిపాళ్ల నరేంద్ర అదే రైల్వే ఎన్ఓసీని తమ సంస్థకు అన్వయించుకుని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం మురళీకృష్ణ చేస్తున్నారన్నారు. నిబంధనల ఉల్లంఘన వల్లే రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసిందని, అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రాటెక్ సంస్థ పనులు చేయడం వల్లనే పక్కనే ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయని నరేంద్ర ఆరోపించారు. కార్పొరేషన్ వ్యవహారం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎమ్యూనిటీస్ బ్లాక్ తవ్వుతుంటే కార్లు దానిలో పడిపోయి పక్క సైట్లకు సంబంధించిన స్థలం కూడా ఇదయ్యి కొత్త కారు కొన్నది దానిలో పడితే కార్పొరేషన్ యంత్రాంగం ఇంతవరకు పని ఆపమని ఒకట్లా. నాకున్న సమాచారం పని ఆపమని ఇంతకుముందే ఆర్డర్ ఉంది. పని జరుగుతుంటే ఎందుకు మెదలకుండా ఉన్నారు? కార్పొరేషన్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వర్షాలు పడో లేకపోతే ఇంకోటో కాదు, బ్లాస్టింగ్ చేయటం వలన అవన్నీ కూడా కూలిపోయింది. బ్లాస్టింగ్ అనాథరైజ్డ్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కార్పొరేషన్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటే పని ఎందుకు ఆపలేదని నేను అడుగుతా ఉన్నా. టౌన్ ప్లానింగ్ గానీ కార్పొరేషన్ అధికారులు గానీ కుమ్మక్కవడానికి ఏంటి? రైల్వే ఎన్ఓసి ఏదైతే ఉందో ఆ రైల్వే ఎన్ఓసి నా దగ్గర ఉన్న అనధికారికమైన సమాచారం ప్రకారం 5వ నెల 23లోనే క్యాన్సిల్ చేశారు. చేస్తే పని ఎలా కొనసాగించారు? వారం క్రితం కూడా పని జరుగుతుంది కదా. ఆదిత్య ఇన్ఫ్రా కంపెనీ ప్రారంభ దశలో దాఖలు పరిచిన ప్లాన్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్లలో ఉన్నదానికి బజరంగ్ ఇన్ఫ్రా పేరు మీద కడుతున్న దానికి తేడా లేదా అని నరేంద్ర నిలదీశారు. ఆన్లైన్లో ఇతరుల పేరుపై ఎన్ఓసీ ఉన్నమాట వాస్తవమని, తప్పుడు ధ్రువపత్రాలు దాఖలు చేసి అక్రమ బదిలీ చేయించుకున్నారని విమర్శించారు. ఈ బదిలీకి సహకరించిన సంబంధిత అధికారులపై చర్యలకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. రైల్వే శాఖ ఎన్ఓసీ క్యాన్సిల్ అయినప్పటికీ కన్స్ట్రక్షన్ను కొనసాగించడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.